నమస్కారం అండి. నా పేరు సుబ్బలక్ష్మి. నేను ఈ రోజున భారతీస్ కిచెన్లో ట్రెడిషనల్ వంటక కాకరకాయ పులుసు చేస్తున్నానండి. కాకరకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, చింతపండు, బెల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ. ముందుగా స్టవ్ అంటించాలండి. ఒక చిన్న బాణలు పెట్టాలి. ఇందులో కొద్దిగా నూనె వేసి, నూనె కొద్దిగా వేడయ్యాక ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఉప్పుతో పిడిచిన కాకరకాయ ముక్కలు వేయాలండి. ఇది కొంచెం వేగడానికి టైం పడుతుందండి. వేగాయండి. కాకరకాయ ముక్కలు ఈ మాత్రంగా వేగితే కొంచెం చేదు తగ్గుతుంది. తర్వాత మొదటిసారిగాను ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే కూడా ఇంకా కాస్త తప్పున మెత్తగా మగ్గుతాయి. ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా పసుపు, ఇందులో కొద్దిగా చింతపండు రసం వేయాలండి. ఇందులో సరిపడగా బెల్లం వేయాలండి. బెల్లం వేసిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ కొంచెం హైలో పెట్టుకుని దీన్ని మరగనివ్వచ్చునండి. కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, మళ్ళీ ఒకసారి మూత పెట్టి మరగనిద్దామండి. ఇది కాకరకాయ పులుసు 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. ముద్దపప్పుతోటి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. చేదు అని కూడా ఎవరు అవాయిడ్ చేయక్కర్లేదు. ప్రయాణాల్లో మనం దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు మనకి పూరీలోకి వాటిలోకి కూడా జర్నీలో పట్టుకెళ్ళడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది పులుసు. ఇది కొద్ది దగ్గరగా ఉడికిందండి. ఇంకా కొంచెం దగ్గరగా చిక్కగా అవ్వాలంటే కొంచెం నీళ్ళలో వరిపిండి కలిపి ఇందులో వేయాలి. వేస్తే ఇంకా కాస్త చిక్కగా తయారవుతుంది. కొంచెం కొద్దిగా కారం వేస్తున్నానండి. ఇటువంటి పులుసులు కంగారు పడకుండా, తొందరపడకుండా సిమ్లో పెట్టుకుని కొంచెం సావకాశంగా టైం తీసుకుని చేసుకుంటేనే చాలా టేస్టీగా వస్తాయి. ఇందులో కొంచెం ఫైనల్గా కొంచెం గరిటెపోపు వేస్తే బాగుంటుంది. పోపులోకి కొద్దిగా ఇంగువ నూనెలో కాగితే మంచి సువాసన వస్తుంది. ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా కోసి వేయాలండి. తర్వాత పోపు సామాన్లు: మెంతులు, ఆవాలు, జీలకర్ర. ఇంగువ కాగి చాలా మంచి వాసన వస్తుందండి. ఇదిగో ఇలా పులుసు మరుగుతూ ఉండగా గరిటెపోపు వేయించి ఇందులో వేస్తే చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయ పులుసు రెడీ. పులుసు రెడీ అయిపోయింది. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. దీని మీద కొద్దిగా కొత్తిమీర పైన వేస్తున్నాను. మామూలుగా పులుసులు, అన్ని పులుసులను కూడా మెంతులు, ఆవాలు వేయించి మెంతిపొడి కొట్టి వేస్తూ ఉంటాము. ఇందులో ఆల్రెడీ చేదు ఉంది కదా, కాకరకాయ చేదు. మళ్ళీ పులుసు వేస్తే అది పొడి వేస్తే ఇంకా చేదు అవుతుందని చెప్పి వేయలేదు. ఈ ట్రెడిషనల్ పులుసు మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా తిని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నమస్కారం అండి.